ఇప్పుడు ఒక ఆపరేషన్ ఒకటి బిగిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ మార్చ్ అంటే మార్చ్‌లో పరీక్షలు జరుగుతాయి గదా! ఈసారి 100% పాస్ అవ్వాలని. ఇక్కడ విద్య నేర్పడం, ఆ విద్య ద్వారా వాళ్ళలో బాగా హార్డ్ వర్క్ చేయించి పాస్ చేయించడం. ఇది కార్పొరేట్ విద్యా సంస్థల స్టైలు. బట్టియం పట్టించడమా ఇట్లాంటిది. గవర్నమెంట్ స్కూళ్ళలో రిజల్ట్ పెరగడంలో 2 రకాలు. ఒకటి తమ ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండాలంటే ప్రజల్లో ఆ స్కూల్ పట్ల ఆదరణ ఉండాలంటే బాగా చదివిచ్చి పాసులయ్యేటట్టు చేయటం. రెండవ ఆప్షన్ మనందరం ప్రభుత్వ ఉద్యోగులమే. రేపు పొద్దున పిల్లలు తప్పితే మనల్ని ప్రభుత్వం ఊరుకోదు. ఉద్యోగాలు దెబ్బతింటే స్కూల్ దెబ్బతింటాయి. దాని బదులు ప్రభుత్వం చెప్తోంది కదా ఇంత పర్సెంటేజ్. జగన్ టైంలో కంటే ఎక్కువ పాస్ అయ్యారంటే చదివించడం వలన లేకపోతే మాస్టర్లదే అంటే మాస్టర్లదే అనే వర్గం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు 100% పాస్ అవ్వాలనుకుంటున్నారు. ఇది గనక ప్రభుత్వం చెప్పింది అనుకోండి, మాస్టర్లే అక్కడ సరిగ్గా పరీక్ష రాయిపోయినా సరే మార్కులు వేసేస్తారు. 20 వేయాలనుకున్నోడు కూడా 35 వేసేస్తారు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్టాండర్డ్స్. భవిష్యత్తులో ఏఐ అంటే ఇదివరకు సాఫ్ట్వేర్ లెర్నింగ్ సిస్టమ్స్ పెట్టాం. ఇప్పుడు ఏఐ క్వాంటమ్ లాంటి దిశగా ప్రపంచం వెళ్తోంది. దానికి స్కూల్ దశలో ఇప్పుడు ఏంటి ఐఐటి కోచింగ్ 10థ్‌లో లేకపోతే త్రిబుల్ ఐటీ కోచింగ్ 10థ్‌లో అని పెడుతున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఆ తరహా శిక్షణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, జీవితకాలం చెప్పుకుంటారు విద్యార్థులు.